డీసీసీల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏఐసీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. వారంలో ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీ దక్కడంతో క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ జీహెచ్ఎంసీలో పాగా వేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఇదే కరెక్ట్ టైం అని అంటున్నారు. రేపు కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. డీసీసీల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏఐసీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించే ఛాన్స్ ఉంది. వారంలో ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీ దక్కడంతో క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ జీహెచ్ఎంసీలో పాగా వేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఇదే కరెక్ట్ టైం అని అంటున్నారు. రేపు కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైట్, ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీసీసీల భర్తీ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది కదా, వివరాలేంటి? చాలా రోజుగా డీసీసీ అధ్యక్ష పదవి పెండింగ్లో ఉంటూ వస్తోంది. ఆ డీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది ఆశావాహుల్లో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో పార్టీ పెద్దలు బిజీగా ఉండడము, ఆ తర్వాత ఢిల్లీలో యాక్టివిటీ ఉండడము, ఆ బీసీ రిజర్వేషన్ కోసమే ధర్నాకు కాల్ఫర్ చేయడము, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఇవన్నీ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఉండడంతో డీసీసీల ఎంపిక అనేది పెండింగ్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి హడావిడి కూడా ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్డ్గా పార్టీ ముందుకు వెళ్తుంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర అధినాయకత్వం, సీఎం సహా చాలామంది ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి పయనమైనరు. ఢిల్లీకి వెళ్ళి ఈ రెండు అంశాలపైన డీసీసీ అధ్యక్షుల పదవి, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ఏఐసీసీ పెద్దలతో చర్చ చేసి మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్కి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీసీల మార్పు ఉండబోతోంది. వారం రోజుల్లో వీటికి సంబంధించి ప్రకటన ఉండబోతోంది. వీటిలో భాగంగానే డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి చాలా కీలకంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చాలా స్పష్టంగా చెప్పారు. గత 6 నెలల క్రితం గుజరాత్లో ఏఐసీసీ బిగ్ కాన్క్లేవ్ జరిగింది. అంటే మెగా సమావేశం జరిగింది. పార్టీకి సంబంధించి అంతర్గత సమావేశంలో కీలక వ్యాఖ్యలు మల్లికార్జున ఖర్గే చేశారు. ఇకపై డీసీసీ పదవి నార్మల్ పదవి కాదు, ఇంకా ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వబోతున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ జిల్లా ఎన్నికలు ఏమైనా జరిగితే కనుక అభ్యర్థికి సంబంధించినటువంటి టికెట్ల సర్దుబాటు కూడా డీసీసీలపైనే పూర్తి బాధ్యత మోపనున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇదే ఎక్సర్సైజ్ని దేశవ్యాప్తంగా ఏఐసీసీ చేయబోతుంది అనేటువంటి అంశాన్ని మల్లికార్జున ఖర్గే చెప్పడంతో చాలామంది ఆశావాహులకు ఆశ పుట్టింది. డీసీసీ పదవి పైన ప్రోటోకాల్ పదవి కావడంతో చాలామంది కూడా ఆర్జీలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే డీసీసీలకు సంబంధించినటువంటి అంశంపైన ఏఐసీసీ పరిశీలకులు హైదరాబాద్కి చేరుకున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు సీఎంతో పాటు మంత్రులతో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి 3 పేర్లను ఫైనల్ చేయాలని చెప్పి పరిశీలకులకు ఉన్నటువంటి టాస్క్. ఆ పరిశీలకులకు మళ్ళీ పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. ఈ ఇద్దరి అనుసంధానంతో ఒక కాంక్రీటివ్ రిపోర్ట్ని, ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ని సిద్ధం చేశారు. ఎవరి పేరుని ఫైనల్ చేస్తున్నామనేటువంటి అంశం పైన కొన్ని కేటగిరైజ్ చేశారు. ఏ కేటగిరీ వాళ్ళను ఎంపిక చేసుకోవాలి అనేటువంటి అంశం పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా ఫ్రేమ్ చేసింది ఏఐసీసీ. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అనుగుణంగానే పేర్లను ఫైనల్ చేసి ఢిల్లీకి రాష్ట్ర అధినాయకత్వం పంపింది. వారం రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏఐసీసీ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. 5 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఉండాలి, పార్టీ కోసం సేవ చేసినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, లోకల్గా పరపతి ఉన్నటువంటి వాళ్ళు, ఈ అన్ని కేటగిరీగా తీసుకున్న తర్వాత వాటన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వాళ్ళ పేర్లను ఫైనల్ చేసింది ఏఐసీసీ. రాష్ట్ర అధినాయకత్వం ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపించారు. సో ఇక లోకల్ బాడీ పైన కూడా మొదటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతోంది. 42% రిజర్వేషన్ల ప్రాతిపదికనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామనేటువంటి అంశాన్ని
చాలా కమిట్మెంట్గా చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా అదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ ఈ రకంగా న్యాయపరంగా చెక్కులు వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దాంట్లో భాగంగానే చట్టాన్ని తయారు చేశారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ పైన 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టకపోవడంతో 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు కూడా కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత న్యాయస్థానం కలగజేసుకున్న తర్వాత లేని పక్షంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. కాబట్టి రేపు అంటే జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశాలపైన చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. 42% ప్రాతిపదికన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అంశం కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది. క్యాబినెట్ అదే అంశంపైన చర్చ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. కాబట్టి క్యాడర్లో ఇప్పుడు జోష్ ఉంది. ఇక రానున్నటువంటి గ్రేటర్ పరిధిలో కూడా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలి. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్లో ఎట్లయితే శ్రీ గణేష్ని గెలిపించుకున్నారో, ఇప్పుడు నవీన్ యాదవ్ని ఎట్లయితే గెలిపించుకున్నారో, ఇక ముందు వచ్చేటువంటి ఎలక్షన్స్ గ్రేటర్ బల్దియాకు సంబంధించిన ఎలక్షన్స్లో కూడా ఇదే తరహాలోనే అన్ని ప్లేసెస్ని క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి వ్యూహంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు బల్దియా ఎలక్షన్స్, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో వెళ్తేనే, ఎలక్షన్లకు వెళ్తేనే కరెక్ట్ సమయం అనేటువంటి అంశాన్ని మాత్రం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి నుంచి క్లియరెన్స్ రావడంతో వీటిపైన త్వరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ మాత్రం గాంధీ భవన్ సర్క్యూట్లో నడుస్తోంది.